ఎలా మీ బిజినెస్ని స్టార్ట్ చేశారు? ఓకే. మీ జర్నీని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ ఏంటంటే నేను అందరి మాదిరి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అమీర్పేటలో అందరి మాదిరే బ్యాగ్ తగిలించుకొని అందరి మాదిరే నా జర్నీ స్టార్ట్ అయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. ఓకే. అక్కడ ఏంటంటే డొమైన్ అని ఒక ఇన్స్టిట్యూట్లో నెట్వర్కింగ్ చేద్దామని స్టార్ట్ అయింది జర్నీ. అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నేను ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్కి రావడం స్టార్ట్ అయింది. అక్కడేమో ఊర్లో కొంచెం లగ్జరీగా కంఫర్ట్గా లైఫ్ లీడ్ చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అమీర్పేట్ జర్నీ మాత్రం నేనేం చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఖచ్చితంగా అదొక మెమరీ అనుకోండి. కంపల్సరీ అమీర్పేట్ చూడాలి. అబ్బాస్ చేజింగ్, తర్వాత ఇన్స్టిట్యూట్ చేజింగ్, అందరితో పాటు క్యాంటీన్, ఇదంతా ఇంకా కామన్ లైఫ్లా ఉండింది. ఫస్ట్ థర్డ్ డేకి నాకు తెలిసిన ఒక కంపెనీ ఉండింది. ఈ మా మామయ్య రెఫరెన్స్ తోటి ఒక కంపెనీ ఉండింది. ఆ కంపెనీ ఏంటంటే నెట్వర్కింగ్ కంపెనీ, ప్లస్ వీళ్ళు సిస్టమ్ సేల్స్ అవి చేసేవాళ్ళు. దాంతో ఏమైపోయిందంటే నాకు ఈ సెకండ్ డేనే మా మామయ్య అంటే ఎక్స్పీరియన్స్ కోసం అక్కడికి వెళ్తే వాళ్ళతో జర్నీ చేస్తే బాగుంటుందని చెప్పారు. సో నేను అక్కడికి వెళ్తే వాళ్ళు చేసే బిజినెస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అప్పుడప్పుడే ఇంజనీరింగ్కి బూమ్, చాలామంది ఇంజనీరింగ్లో అయిపోతున్నాయి, ఇంజనీరింగ్ ఫుల్ బూమ్లో ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఆ టైంలో కాలేజీలు అన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ కంపెనీస్ ఇంకా కోకొల్లుగా పుడతా ఉన్నాయి. అప్పుడే నేను చెప్పాలంటే అప్పుడు చూసిన కంపెనీలు ఇప్పుడు మంచి మంచి కంపెనీస్ అయిపోయినాయి. 100, 200, 1000 crores టర్నోవర్ కంపెనీస్ కూడా అయిపోయినాయి. అట్లాంటి కంపెనీస్కి నాకు తెలిసిన కంపెనీ ఏం చేస్తుందంటే రెంటల్ సిస్టమ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ కంప్యూటర్స్ని రెంట్కి పెట్టేవాళ్ళు అనమాట. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫస్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ సైడ్ నుంచి నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. రాగానే ఫస్ట్ నాకు ఆ కంపెనీనే ఒక 20-30 సిస్టమ్స్కి నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. చిన్నగా వెంటనే విత్ ఇన్ మంత్లోనే మనం బిజినెస్లోకి ఇదైనాం. ఇంకా మామూలే కదా, ఆ కోర్స్ అయిపోయే టైం కోర్స్ ఎక్కలేదు. కోర్స్ కంటే బెటర్ ఇది అనిపించింది. అంతే కదా. ఇంకోటి నా మైండ్ సెట్ కూడా నాది మ్యాక్సిమం నా మైండ్ సెట్ చిన్నవాళ్ళ నుంచి కూడా నన్ను ఎవరు మా ఫాదర్ కానీ మా తాతయ్య కానీ ఎవరు కూడా వీడు జాబ్ చేస్తాడు అనేది ఎవరు చెప్పలేదు. ఎవరైనా చెప్తే కూడా ఖండించేవాళ్ళు. వీడి బిజినెస్ అని ఫిక్స్ చేసేవాళ్ళు. మా ఫాదర్ కూడా బిజినెస్. ఒక రంగం చెప్పాలంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందేమో నా మీద, అది ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఒక 100 సిస్టమ్స్ రెంటల్ ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా అయిపోయింది, లైఫ్ టర్న్ అనుకున్నా. 100 సిస్టమ్స్ అంటే అప్పట్లో 2000 ఉండేది ఈ సిస్టమ్. 22 ఏజ్లో నీకు 2 lakhs ఇన్కమ్ వస్తే ఎట్లా ఉంటుంది? సో ఇంకా అంటే ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా ఇంకా ఉంటారు కదా రిలేటివ్స్, పిన్ని వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయించాను. ఫస్ట్ 100 సిస్టమ్స్ రెంట్కి ఇచ్చేసాను. చేస్తే అప్పుడే లుంబినీలోనే ఈ బ్లాస్ట్ జరిగింది కదా, జరిగింది గోకుల్ చాట్. అది ఆస్ట్రేలియన్ కంపెనీ, హెల్త్ కేర్ ఇదనమాట, కాల్ సెంటర్ మాదిరి హెల్త్ కేర్. దానికి సప్లై ఇచ్చాం. ఆస్ట్రేలియా క్లయింట్ రాలేదు ఈ ఇష్యూ వల్ల. ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు పెట్టాలనుకున్నారు, అప్పుడే ఈ ఇష్యూ జరిగింది. దానివల్ల క్లయింట్ రాలేదు. 3 months మా అడ్వాన్స్ ఉండింది, మాకు అడ్వాన్స్ ఇచ్చారు. 3 months తర్వాత ఇంకా వాళ్ళు రెంట్ పే చేసే పరిస్థితిలో లేరు. అక్కడ పడ్డాం ఫస్ట్ అక్కడ పడ్డాం. అప్పుడు అనిపించింది, అప్పుడు ఏం చేసామంటే ఆ 100 సిస్టమ్ సేల్ చేసుకోవాలి కదా. అప్పుడు ఇమీడియట్ గా మహా అంటే చిన్న చిన్న కంపెనీలు ఇవన్నీ SAP ఫుల్ భూమిలో ఉండే SAP ఆ టైంలో. ఎవరన్నా SAP కోర్స్ చేసిన వాళ్ళకి సిస్టమ్ ఉండేది కాదు. వాళ్ళు ఇండివిజువల్ సిస్టమ్ తీసుకునే వాళ్ళు రెంట్కి, అలా ఉండేది. ఇంకా అదంతా బల్క్ అమౌంట్ కాదు. ఒకటి అమీర్పేటలో ఉంటే, ఒకటి ఈ SR నగర్లో ఉంటే, అట్లా డిఫరెంట్ లొకేషన్స్లో మన ప్రాపర్టీని పెట్టి రిస్క్ చేయడం ఎందుకు, సేల్ చేసేద్దాం అనుకున్నాం. అప్పుడు సేల్స్లోకి టర్న్ అయినాం. తర్వాత ఆ టైంలోనే కర్నూలులో గ్లోబల్ కంప్యూటర్స్ అని కంప్యూటర్ సేల్స్లోకి ఎంటర్ అయినాం. దేవుడు అయితే ఏ ఇండస్ట్రీకి పోయినా దాన్ని పీక్ టచ్ చేసి దాంట్లో రిటర్న్స్ తక్కువ ఉన్నాయంటే షిఫ్ట్ కొట్టడం నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు మామూలుగా IT ఎంప్లాయీస్ ఎలా ఉంటుంది, ఇంకా మంచి ప్యాకేజ్ వస్తే ఎట్లా వెళ్ళిపోతారో అట్లా సిస్టమ్స్ బిజినెస్ చేసాము. కర్నూలులో గ్లోబల్ కంప్యూటర్, చాలా మంది ఫోన్లలో రాకేష్ గ్లోబల్ ఇట్లా సేవ్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క జర్నీలో ఒక రకంగా. ఇక్కడ ఉన్నప్పుడు రాకేష్ అమీర్పేట అని కూడా సేవ్ చేసుకున్నారు, అది వేరే విషయం. అట్లా జరుగుతా ఉంది. అయితే మా ఫాదర్ వచ్చేవాళ్ళు. నేను కర్నూలులో ఇంకా బిజినెస్ స్టార్ట్ చేశాను. మా ఫాదర్ ఏంటంటే ఎవ్రీ 3 monthsకి 4 monthsకి అట్లా, లేదంటే ఎవ్రీ మంత్ కూడా వచ్చేవాళ్ళు ఒక టైంలో. అక్కడ ఏమంటే నేనేమో కష్టపడి ఈ మార్నింగ్ 11కి స్టోర్ ఓపెన్ చేసి నైట్ 11 వరకు సేల్ చేసి, నైట్ ఎంత కష్టపడినా నైట్ ఆ క్యాష్ ఎంచడం, ఆ సేల్ రిపోర్ట్ చూస్తే ఎనర్జీ వచ్చేది. కానీ ఒక 1.5 year తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, మా ఫాదర్ ఏమో వస్తున్నారు 2-3 monthsకి ఒకసారి వస్తున్నారు.
నా క్యాబిన్ ఒక 8x8 క్యాబిన్ ఉండేది. మా ఫాదర్ కూడా అక్కడే కూర్చునే వాళ్ళు. ఆయన వస్తుండే రియల్ ఎస్టేట్ డీల్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కొనేటోళ్ళు, అమ్మేటోళ్ళు. ఇయర్ మొత్తం చూసుకుంటే నా ఇయర్ మొత్తం సేల్ ఆయన ఒక ట్రాన్సాక్షన్ అంత కాదు. ఓకే. సో రియల్ ఎస్టేట్ అలా ఉండింది. అయితే ఇంకొక మా ఫ్రెండ్ చెప్పాలంటే నాకు కొంచెం ఆయన గైడెన్స్ కొంచెం నా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బ్రోచర్స్ ఇవి డిజైన్ చేసేవాడు. యాడ్ ఏజెన్సీ ఉండేది. ఓకే. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళంతా నార్మల్ గా వచ్చేవాళ్ళు. 3 months తర్వాత చూస్తే వాళ్ళు ఫుల్ అప్గ్రేడ్ అయిపోయేవాళ్ళు. లేఅవుట్ వేసి ఫుల్ మనీ వచ్చేసి కార్లు అప్గ్రేడేషన్. అసలు వాళ్ళందరూ జర్నీ చూస్తే ఆ 1.5 year లో నాకు అనిపించింది రియల్ ఎస్టేట్ లో హ్యూజ్ మనీ ఉంది. మా ఫాదర్ది కళ్ళ ముందు చూస్తా ఉన్నా, అరే ఇవన్నీ కాదు, కొంచెం ఏదో ఒకటి చేయాలి, ఇదే రైట్ ఏది అనుకున్నాను. అప్పుడు మా ఫాదర్ ఒక బల్క్ ల్యాండ్ ఉండింది, దాన్ని లేఅవుట్ కి, మా ఫాదర్ అంతవరకు లేఅవుట్ చేయలేదు, జస్ట్ ఏంటంటే ఒక బల్క్ ల్యాండ్ కొనేవాళ్ళు, ఒక మంచి రేట్ వస్తే అమ్మేసేవాళ్ళు. సో నేను అప్పుడు దీంట్లోకి మా ఫాదర్ ని కొంచెం, మన మీద కొంచెం ప్రేమ ఎక్కువ కదా, ఒప్పించి మా ఫాదర్ వీక్ టైంలో ఇంకా మామూలే కదా కన్విన్స్ చేస్తే తను కన్విన్స్ అయ్యారు. తర్వాత అది సక్సెస్ఫుల్ వెంచర్ అయింది. ఆ టైంలోనే కరెక్ట్ ఈ అన్ని ఇష్యూస్ ఐటీ కంపెనీస్ లో చాలా మందిని ఆఫ్లు సేమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉండేది అప్పుడు. కరెక్ట్ వెంచర్ పీక్ వెళ్ళే టైంలో అంత మామూలుగా రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ పడ్డం మామూలే కదా, కానీ వెయిట్ చేసాము. అప్పుడు వెయిట్ చేసాము. మా ప్రాపర్టీ మీద, మేము చేసిన వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉండే, ఏదైనా ఇది మంచి రేట్ కి వెళ్తుంది అని. దేవుడిదైతే అది కంప్లీట్ అయింది. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ లేకపోవడం. అంతవరకు ఏంది, బల్క్ ఇన్కమ్ వస్తుంది, కానీ అది ఎప్పుడు వస్తుంది, అప్పుడు కొన్ని రాంగ్ ల్యాండ్స్ కొన్నాము, అక్కడ మనీ స్ట్రక్ అయ్యాయి, వాటిని ప్రాపర్ గా చెక్ చేసుకోలేదు డాక్యుమెంట్స్ లో. సో అక్కడ కొన్ని ఇష్యూస్ వచ్చాయి. మనకు కనిపించే డాక్యుమెంట్ లో ప్రాబ్లం కంటే కూడా బ్యాక్గ్రౌండ్ లో రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉంటాయి. దానివల్ల స్ట్రక్ అయిపోయినాం. ఆ టైంలో ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ కావాలని అప్పుడు ఇంకా రెస్టారెంట్ సైడ్ షిఫ్ట్ కొట్టాం.